వెల్కమ్ టు GX9 న్యూస్. మాచర్ల పట్టణంలో కల్తీ పదార్థాలపై అధికారుల మెరుపుదాడులు కలకలం రేపాయి. ప్రజలు సెలవు రోజు వేళ విందులకు సిద్ధమవుతున్న సమయంలో కల్తీపాల కేంద్రాలు, స్వీట్ దుకాణాలపై అధికారులు తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ, ఫుడ్ సేఫ్టీ, పశుసంవర్ధక శాఖలకు చెందిన అధికారులు 8 బృందాలుగా విడిపోయి పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కన్యకా పరమేశ్వరి దేవాలయం సమీపంలోని వాసవి మిల్క్ అండ్ స్వీట్స్ దుకాణంలో నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. పాలు, నెయ్యి, బాదం, మిల్క్ బిస్కెట్లు, చాక్లెట్లు సహా పలు పదార్థాలు నాణ్యత ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని వస్తువులు ఎక్స్పైరీ అయి ఉండడం, బూజు పట్టి దుర్వాసన రావడంతో అధికారులు షాక్కు గురయ్యారు. అనుమానాస్పద పదార్థాల నుంచి అధికారుల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు. పరీక్షల అనంతరం బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వ్యాపారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మాచర్లలో కొనసాగుతున్న ఈ తనిఖీలతో ఇతర వ్యాపారుల్లోనూ ఆందోళన మొదలైంది. వాళ్ళ బ్రాండ్ ఇస్తున్నారు కదా, ఎవరు ఇస్తున్నారా మనకి? సార్ ఇది వాళ్ళ బ్రాండ్ అదే సార్, ఇది వాళ్ళ బ్రాండ్ శివ మిల్క్ సెంటర్. ఇది లోకల్ బ్రాండ్, శ్రీ వాసవి ఇవన్నీ ఎక్స్పైర్ సార్. పైన బాబు నువ్వే వేసుకున్నావు కదా, నీ లేబుల్ వేసావుగా. మరి స్టిక్కర్ వేసావంటే నీదే. ఇక నువ్వు ఒక దాని మీద స్టిక్కర్ లేబుల్ వేసావంటే నీదే లెక్క. లేకపోతే ఏం చేయాలా? మల్టీనేషనల్ కంపెనీ వాడు తయారుదారుడు, డిస్ట్రిబ్యూటర్, మార్కెటింగ్ అని రాశాడు. నువ్వేం చేసావు? వాసవి మొత్తం నీదే బాధ్యత అంతా. ఎప్పుడు పోయిన సంవత్సరంగా మనం వేసావు కదా, దీని మీద డేట్ వేయాలి కదా. లేబుల్ వేసావు, బాగానే ఉంది. ఎప్పుడు తయారు చేసావు, ఎప్పుడు తాగవాలి? నాలాంటి తెలియనాడు ఎప్పుడు తాగవాలి? ఏం కొద్దిగా రాయన టేబుల్ అంతా మొత్తం ఎక్స్పైరీ స్టాక్స్ ఉంటాయి. ఏటీఎం దాని మీద ఉండడం ఇది చూసినాయి.